హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ వినోద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే మట్టుకు లైక్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు అవి కూడా నచ్చితే వాటిని కూడా చూసి ఒక లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ కౌంటర్ టాప్ని మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. చాలా మెస్సీగా అయితే ఉండే, చాలా రోజులు అవుతుంది, ఒక 10 days అలా అవుతుంది. నేను 10 daysకి ఒకసారి మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే అలా చేస్తే మంచిగా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది కదా, బొద్దింకలు ఏవి కూడా రాకుండా ఉంటాయి. అందుకనేసి నేనైతే 10 daysకి ఒకసారి ఇలా క్లీన్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కిందట దోశలు అయితే వేసాను. అది పిండి కొద్దిగా మిగిలి ఉంది, అందుకనేసి ఒక గిన్నెలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మా పాపకి ఈవినింగ్ వేసిద్దామనేసి మళ్ళీ ఈవినింగ్ అయితే 5 o'clock అలా వేసిస్తాను పాపకి. స్టాండ్లన్నీ కూడా తీసి సింక్లోనైతే పెట్టేసుకున్నాను. అమ్మ అయితే వెళ్ళింది. అమ్మ ఒక 4 days అలా ఉంది. అమ్మ వెళ్ళిన తర్వాత అయితే పనులన్నీ కూడా నేనే చేసేసుకోవాలి. అమ్మ ఉన్నప్పుడైతే నాకు మంచిగా హెల్ప్ఫుల్గా ఉండే. అమ్మ అయితే వెళ్ళింది. ఈరోజు నుంచి అయితే మొత్తం పనులు కూడా నేనే చేసేసుకోవాలి. కౌంటర్ టాప్ మీద ఉన్న గిన్నెలన్నీ కూడా తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. స్టవ్ని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను ముందుగా వాటర్ వేసుకొని ఒక 5 minutes అలా ఉంచేసుకున్న తర్వాత సోప్ పెట్టి ఇలా మొత్తం కూడా రుద్దేసుకుంటున్నాను. నేను లిక్విడ్ ఏది వేయడం లేదు. మనం గిన్నెలు తోముకుంటాం కదా, ఆ సోప్తోనే మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఎక్కువ రోజులు ఉంచితే మళ్ళీ అంత సమర పట్టిపోతుంది స్టవ్ అంతా కూడా. అందుకనేసి 10 daysకి ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా, అందుకనేసి క్లీన్ చేసేస్తున్నాను. చిన్న పాప అయితే పడుకొని ఉంది. తాను అయితే పడుకున్నప్పుడు నేనైతే క్లీన్ చేసేసుకోవాలి. లేచిందంటే మట్టుకు ఏమీ చేయనివ్వదు, నా దగ్గరికే వస్తుంది. అందుకే తాను పడుకున్నప్పుడు అయితే అన్ని పనులు కూడా చేసేసుకుంటాను. గిన్నెలు కడగడం కానీ, ఊడవడము, తర్వాత ఇల్లు మొత్తం కూడా తుడుచుకోవడము, మొత్తము తను పడుకున్నప్పుడే పనులన్నీ కూడా పూర్తి చేసేసుకుంటాను. మళ్ళీ లేస్తే నా దగ్గరికే వస్తానంటుంది. పెద్ద పాప అయితే లేచి ఉంది, తను అయితే ఆడుకుంటుంది చక్కగా. తను అయితే ఏమీ డిస్టర్బెన్స్ అయితే చేయదు, మంచిగా ఆడుకుంటుంది. తనకేమైనా తినేటివి ఏమైనా ఇస్తే మట్టుకు తింటూ టీవీ చూస్తూ చక్కగా కూర్చొని ఆడుకుంటుంది. బయట సౌండ్లు ఏమైనా వస్తే మట్టుకు ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది మాకైతే రోడ్డు. అందుకనేసి కొంచెం వెహికల్ చప్పుడైతే వస్తూ ఉంటుంది. నేను మాట్లాడేటప్పుడు ఇక్కడైతే మొత్తం కూడా ఫ్లోర్ని అయితే క్లీన్గా సోప్తోనైతే రుద్దేసుకున్నాను. తర్వాత గోడలకి కూడా మంచిగా కడిగేసుకుంటున్నాను. మనం కర్రీ వండేటప్పుడు ఇలా గోడలకి మొత్తం కూడా ఆయిల్ పడుతూ ఉంటుంది కదా, ఆయిల్ మొత్తం కూడా మంచిగా సోప్తో ఫస్ట్ రుద్దేసుకొని తర్వాత వాటర్తో మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను. వైపర్తోనైతే వాటర్ని ఇలా మంచిగా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక వ్యక్తి యొక్క లైఫ్లో జరిగినటువంటి స్టోరీ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక అధికారి ఉండేవాడు. అతని కింద ఒక దాసుడు ఉండేవాడు. అయితే ఆ దాసుడు డైలీ కూడా తనకు అన్నీ కూడా పనులు చేస్తూ ఉండేవాడు. ఇంట్లో పనులు కానీ, బయట పనులు కానీ అన్నీ కూడా చక్కగా చేస్తూ ఉండేవాడు. మంచిగా నమ్మకంతో బ్రతికేవాడు. అసలు ఆ దాసుడు అంటే ఆ యొక్క అధికారికి చాలా ఇష్టం ఉండేది. చాలా మంచిగా ఉండేవాడు. అసలు ఏ పని చెప్పినా కూడా శ్రద్ధగా పని చేస్తూ ఉండేవాడు ఆ యొక్క దాసుడు. మంచి పనులు చేసేవారిని ఎవరైనా కూడా మెచ్చుకుంటారు కదా, ఆ యొక్క దాసుని కూడా ఆ యొక్క అధికారి చాలా మెచ్చుకుంటూ ఉండేవాడు. అయితే సడన్గా అతనికి పెరాలసిస్ అయితే వస్తుంది. పెరాలసిస్తో బాధపడుతూ మంచాన పడి ఉంటాడు అతను దాసుడు.
మంచాన పడి ఉన్నప్పుడు ఈ యొక్క అధికారి చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో, నేను ఏ పని చెప్పినా శ్రద్ధగా వినేవాడు, అసలు ఏ పని చెప్పినా కూడా మంచిగా చేసేవాడు, ఇలా పక్షవాతం రావడం ఏంటి, పెరాలసిస్ రావడం ఏంటి అని చాలా బాధపడుతూ ఉంటాడు అధికారి. మనకెవరైనా ఇష్టం ఉన్న వ్యక్తులకు ఏమన్నా అవుతే మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా, అలాగే ఈ అధికారి మట్టుకు చాలా బాధపడ్డాడు అతనికి పెరాలసిస్ రావడం వల్ల. అయితే అతన్ని ఎలాగైనా బాగు చేయాలి, అతన్ని ఎలాగైనా మంచిగా చేయాలి, మంచిగా నాతో మళ్ళీ కలిసి ఉండాలి, అన్ని పనులు కూడా చేయాలనేసి తాను ఎలాగైనా మంచిగా కావాలనేసి ఒక నిర్ణయం తీసుకుంటాడు అధికారి. అయితే నిర్ణయం తీసుకొని ఈ యొక్క దాసుని మంచిగా మళ్ళీ నడవాలనేసి మంచిగా బాగు చేద్దాం అనేసి డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్తాడు. తానే వెళ్తాడు స్వయంగా, ఆశతో పరిగెట్టుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఒక సైనికుల్ని కూడా పంపించడు. అసలు అధికారి అంటే తన దగ్గర ఎంతమంది సైనికులు ఉండరు చెప్పండి. అయినప్పటికీ కూడా తానే స్వయంగా ఆ యొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళైతే ఏం చెప్తాడు అని అంటే, నా యొక్క దాసుడు ఇంటిలో పెరాలసిస్తో బాధపడుతూ ఉన్నాడు, మంచంన పడి ఉన్నాడు అనేసి తాను అయితే చెప్తాడు అధికారి. అయితే అక్కడికి ఎలా వెళ్తాడంటే పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఆ యొక్క డాక్టర్ గారి దగ్గరికి ఇతన్ని తీసుకువెళ్ళడు, కానీ ఇతనింటికి రావాలనే ఈ యొక్క అధికారి ఇష్టపడతాడు. అందుకనేసి డాక్టర్ దగ్గరికే స్వయంగా తానే వెళ్ళి డాక్టర్ గారిని ఆ యొక్క దాసుని దగ్గరికి అయితే తీసుకొస్తాడనమాట. ఆ డాక్టర్ గారి దగ్గర ఏం చెప్తాడు అంటే ఈ యొక్క అధికారి, నా చేతి క్రిందనైతే సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును అనేసి ఈ మాట అయితే డాక్టర్ గారికి చెప్తాడు. డాక్టర్ గారికి చెప్పిన తర్వాత ఈ యొక్క డాక్టర్ గారు అయితే అధికారి ఇంటికి అయితే వెళ్తాడు. అధికారి ఇంటికి వెళ్ళి అతన్ని అయితే బాగు చేస్తాడు. ఈ యొక్క మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు అధికారి అంత పెద్ద అధికారి అయి ఉండి కూడా తన తోటి వాళ్ళని ఏ విధంగా చూసుకుంటున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం కూడా మన ఫ్రెండ్స్ని కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్నవారు కానీ బాధల్లో ఉన్నప్పుడు మనం కొంచెం హెల్ప్ చేసే వాళ్ళంగా ఉండాలి. మన దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 1 రూపాయి అయినా మనము సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి. అధికారి ఏ విధంగానైతే తనకు తెలిసినంతగా సహాయం చేశాడో మనం కూడా ఆ విధంగా ఉండాలి. కనీసం వాళ్ళ గురించి కొంచెమైనా మనము పట్టించుకునే వాళ్ళంగా ఉండాలి. ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ లేదంటే రిలేటివ్స్ కానీ హెల్త్ బాగాలేనప్పుడు మనం ఏం చేస్తాము, హాస్పిటల్కి అయితే వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటైతే కొనుక్కొని అయితే తీసుకువెళ్తాం కదా. అలాగే మనం బయట పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాము, ఎంతోమంది అనాథలుగా పడి ఉంటున్నారు. వాళ్ళకు ఒక మనవంతు సహాయం అనేది మనం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఈ అధికారి అయితే అంత పెద్ద అధికారంలో ఉన్నప్పటికైనా కూడా దాసుడైతే స్వస్థపడాలి, దాసుడు బాగుపడాలి, మంచిగా ఉండాలనేసి అయితే తానైతే కోరుకున్నాడు. మనం కూడా ఇతరుల పట్ల మనకు తోచినంత సహాయం అయితే మనము చేయాల్సిన వారమై ఉండాలి. ఇదైతే ఆ యొక్క పెరాలసిస్ వ్యక్తి యొక్క జీవితం గురించి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే స్టవ్ని మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను, కౌంటర్ టాప్ని మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇదైతే క్లీన్ చేయడానికి 1/2 అవర్ పైనే పట్టింది. చూడండి, నేనైతే మా పాపకైతే పాలు వేడి చేసి ఇలా పోస్తూ ఉన్నప్పుడు మళ్ళీ పాలు స్టవ్ పైన పడ్డాయి. చాలా చిరాకు అనిపించింది. ఇంతవరకు పడ్డ శ్రమ అంతా ఇలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు. మా పాపకైతే పాలైతే ఇచ్చానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.